హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనమైతే పిక్కిల్ అయితే చేసుకుందాం. ఆ పిక్కిల్ నేమ్ వచ్చి పల్లి పచ్చడి అని చెప్పి అంటారు. సో పల్లీలు అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలా అయితే దీంట్లో ఉండే అది చెరగతారు కదా, దాని మీద ఉండే చెక్క అంతా తీసేసుకుందాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. చూపిస్తున్న విధంగా అయితే 2 టమోటాస్ అయితే తీసుకున్నాను పెద్దవి. అవి అయితే కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసుకున్నాను, కొంచెం మెత్తగా అయ్యేలాగా. అవి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీకి అయితే ఏమేమి వేసుకోవాలో అయితే చూపిస్తాను. ఇందాక వేయించుకున్న పల్లీలు, ఈ పల్లీలు ఉన్నాయి కదా ఇవి, ఈ డ్రై రోస్ట్ చేసుకున్న ఇవి, ఈ ఏదైతే చింతపండు ఉందో అది, ఇక్కడ వేయించుకుంటున్న టమాటాస్ అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాం. కొంచెం ఉప్పు అయితే వేసేసి అయితే మనం వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు అయితే ఇలా అయితే మిక్సీలో అయితే వేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను, కొంచెం త్వరగా గ్రైండ్ అవుతుంది, కొంచెం క్వాంటిటీ అని చెప్పేసి. నెక్స్ట్ ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏం వేసుకోవాలి అయితే ఇలా అయితే మెత్తగా పౌడర్లా అయితే చేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఏవైతే మనం పల్లీలు ఉన్నాయో ఆ పల్లీలు అయితే వేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో అయితే పల్లీలు అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే మిక్సీ వేసుకున్నాను. ఇందాకైతే చూపించాను కదా అవి ఏమేమి మిక్సీ వేసుకున్నాను ఏంటనేది, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. నెక్స్ట్ అయితే అవి పొడి చేసుకున్న తర్వాత ఇలా అయితే పల్లీలు, వేయించుకున్న పల్లీలు అయితే దీంట్లో అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. పల్లి గ్రైండ్ చేసిన తర్వాత అయితే ఇలా అయింది. కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఏవైతే టొమాటోస్ అయితే మనం ఇందాక ఆయిల్లో యాడ్ చేసుకున్నామో అవి బాగా బాయిల్ అయ్యాయి, కొంచెం ఫ్రై అయ్యాయి కూడా. ఆ ఫ్రై అయినవి అయితే దీంట్లో అయితే వేసి కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాము. నెక్స్ట్ అయితే గ్రైండ్ చేసుకున్న పచ్చడి అయితే ఇది పల్లీ చట్నీ అని చెప్పేసి. దీన్ని అయితే మనమైతే పోపు అయితే వేసేసుకుందాం, ఆనియన్స్ అయితే తరుక్కొని. అయితే ఆ పోపులో కావాల్సినవి అయితే కొంచెం అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్లో అయితే కొంచెం ఆవాలు, నెక్స్ట్ ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకైతే వేయించుకుందాము. ఫ్లేమ్ అయితే పెద్దది పెట్టుకున్నాము. అవి బాగా ఫ్రై అయ్యి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఆ పికిల్ అయితే వేసేసుకుందాం. లాస్ట్లో ఒక 2 ఇంగ్రీడియంట్స్ అయితే మర్చిపోయాను, ఏమనుకోవద్దు, తిట్టుకోవద్దండి. అవి ఎండుమిర్చి అయితే వేసుకున్నాను తాలింపు కాబట్టి. నెక్స్ట్ అయితే గార్లిక్ కూడా వేసేసుకుంటున్నాను, దంచే వేసాను, కొంచెం బాగా స్మెల్ వస్తుందని చెప్పి. ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యి ఇంకా కొంచెం గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి. అది వచ్చిన తర్వాత అయితే పికిల్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆ పచ్చడిని మిక్సీలో తీసేసి అయితే నేనైతే తాలింపులో అయితే వేసేసుకున్నాను. చూడండి, తాలింపు చూస్తుంటేనే వేడి వేడి అన్నం వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకుంటాను. నెక్స్ట్ అయితే సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాను. సో టోటల్లీ ఎలా ఉందండి పల్లి పచ్చడి? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్.